వేరేలాగా అయ్యి నేను వినోద్ గాని అంత కష్టపడి ట్రైన్ చేసుకొని 40 lakhs బిజినెస్ కోసం పెట్టుకుంటే అవి కర్ణాటకలో ఒకరికి అప్పు కోసం తిప్పుమనే మాదిరి తిప్పితే అవి కూడా పోయి వర్స్ట్ సిచ్యువేషన్ లోకి వచ్చిన స్టోరీ ఇది. నేను హోలీ బైబుల్ మీద గీత మీద ఉత్తేసి చెప్తున్నా. ఇప్పటివరకు నేను చెప్పేది నిజం. ఓకే, ఇది క్లారిటీ పెట్టుకోని బై. ఇప్పుడు ఎప్పుడు ఇది ఫస్ట్ లెక్క అమర్ బై, నువ్వు ఇంత పైసల లెక్క క్లారిటీగా చెప్తున్నావు. ఇదే క్లారిటీ విషయం నేను రవితో మాట్లాడి వాడు వద్దు నువ్వు అక్కడే వచ్చి మాట్లాడాలి అనే కండిషన్ కి ఫస్ట్ నాకు ఆయన రాసి ఇవ్వాలి. నేను ఎటువంటి హామ్ చేయను, నువ్వు ఇది ఫేస్బుక్ లో పెట్టుకొని పోలీస్ స్టేషన్ కూడా లెటర్ పంపించి రావచ్చు అని అంత కాన్ఫిడెన్స్ ఇచ్చే వరకు నేను ఎవరితోటి పర్సనల్ గా మాట్లాడను, ఫోన్ లోనే మాట్లాడతాను. నేను ఎవరితో కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడను నీ తప్పితే. ఎందుకంటే నేను నిన్ను చాలా నమ్ముతాను. ప్లస్ నువ్వు నా క్లాస్మేట్. నేను నీకు అందుకే మా కంపెనీలో నేను నీకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలని ఆ టైంలో జాబ్ లేకపోతే కూడా నీకు అప్పుడు మేము అది బిహెచ్ఎల్ అది మేము కొన్న బిల్డింగ్ కూలగొట్టి దాన్ని రెనోవేషన్ వర్క్ నీకు ఇచ్చాను. నువ్వు అది 1 year చేశావు. దాని తర్వాత ఆయిల్ మిషన్ స్టార్ట్ చేసి అది మొత్తం నీకే ఇచ్చాను. మన ఇద్దరము ఆఫీస్ లో ఎంతో సన్నిహితంగా ఉన్న వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. నేను ఆఫీస్ లో కాలేజ్ వాళ్ళకి ప్రాజెక్ట్ చెప్తున్నప్పుడు వీళ్ళు కంపెనీ ప్లాన్ చేసి ఎత్తుకెళ్ళేదన్నీ కూడా రికార్డ్ చేసి అప్పటి నుంచి నువ్వు ఏ వీడియో అడిగితే ఆ ప్రూఫ్ నేను ఇమ్మీడియట్ గా పెట్టే స్టేజ్ కి డాక్యుమెంటేషన్ తో పాటు టెక్నికల్ గా వీడియో టెక్నాలజీని, యూట్యూబ్ ని, ఫేస్బుక్ ని ఎలా వాడచ్చు అని చెప్పి నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఒక్కని ఒంటరిని అయిపోయి నిజంగానే పిచ్చి పట్టే స్టేజ్కి వెళ్ళేటట్టు జనాలు చేస్తారు కాబట్టి న్యాయం మాట్లాడరు కానీ చెత్త సబ్జెక్టుల గురించి మాట్లాడతారు అని. ఇక్కడ ఒక చిన్న లైన్, నేనే అసలు టాపిక్ లో ఎప్పుడు మాధవి లత గురించి మాట్లాడేది అంటున్నాను, కానీ నేనే అడుగుతున్నాను ఒకటి క్వశ్చన్. 2018 వరకు వీళ్ళు కొత్త క్యారెక్టర్స్ కాదు. లత దగ్గర 2012 నుంచి 2018 వరకు అందరూ కాఫీలు దగ్గర తిన్నారు. మా వైఫ్ కూడా వచ్చి బిర్యానీలు వండుకొని తిన్నది. ఆమె చీరలు కూడా కట్టుకుంది, ఆమె నెక్లెస్ కూడా వేసుకుంది. వాళ్ళ ఇంట్లో ఫోటోలు కూడా దిగినాము. వాళ్ళ అలేఖ్యనా నేను అసలు దింపింది. వాళ్ళ అలేఖ్యానికి నాకు ఏవేవో అన్ని చేస్తున్నారు కదా. ఇవన్నీ వాళ్ళకి దమ్ముంటే ఓపెన్ పంచాయతీ పెట్టమనండి, నేను మాట్లాడతాను. అందులో నువ్వు అసలు ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు మా వైఫ్ నా ద్వారా వచ్చాము. వాళ్ళ అమ్మ నా వదిలి ఆమె ఉండలేదు. ఆమె అశోక్ నగర్ నుంచి ఎంఐజీకి షిఫ్ట్ అయినాక నేను ఒక బిచ్చపౌండ్ లాగా గెస్ట్ అపియరెన్స్ లాగా రాత్రి మందు తాగి వెళ్ళాలి. అది కూడా నైట్ 11:30 తర్వాత వెళ్ళాలి. పొద్దున్న 7కి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఉండేటోడు. వాళ్ళ ఫాదర్ కన్ను ఆపరేషన్ చేయించి కార్లో తిప్పిందని ఆయన పుష్ అయ్యి ఎంఐజీలో 3 భాగాలు ఇస్తున్నాడు. వాళ్ళ అమ్మ భాగం, ఆయన భాగం, కూతురు భాగం. అది నేను సంగారెడ్డి నుంచి ఏదో మందు తెచ్చి కూతురికి ఇచ్చి వాళ్ళ నాయనకు పెట్టించి వాళ్ళ సైడ్ తిప్పుకున్నామని చెప్పి వాళ్ళ అమ్మ పగబట్టి మొత్తము ఇది చేసి గొడవలాగా చేసింది. 2 కొడుకులకి ఎంఐజీ రాసేసింది. అది గిఫ్ట్ డీడ్ చేసి వాళ్ళ భర్త ఇచ్చిండని చెప్పి పిల్లలకు అబద్ధం చెప్తుంది. నాకు దాని మీద రూపాయి కూడా ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే వాళ్ళు నిజంగా గిఫ్ట్ డీడ్ వాళ్ళకి తెలియకుండా చేస్తే రేపు పొద్దున అది కేసు వేసుకుంటే వాళ్ళు రిటర్న్ ఇచ్చుకుంటారో వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటారో ఇచ్చుకోరో అనవసరం. నా ఆస్తి మాత్రం సగం నా పిల్లలకి నేను ఇప్పుడే వాళ్ళు తినడానికి దిక్కు లేకుండా రోడ్ల మీద పెరుగుతున్నట్టు ఎడ్యుకేషన్ కి ఫీజులకు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నేను ఇప్పుడు ఇమ్మీడియట్ గా నేను రాజాగాడితో కొన్న ల్యాండ్, రాజా రవి గారితో 1500 కొన్న ల్యాండ్ నువ్వే ప్రూఫ్. ఆ రోజు రిజిస్ట్రేషన్ అప్పుడు ఉన్నావు. వాళ్ళు 1,00,000 కమిషన్ తీసుకుండ్రు. ఇప్పుడు నేను నీకే జీపీఏ చేసేస్తా, నువ్వే అమ్మేసి నువ్వు అందులో కమిషన్ తీసేసుకొని నువ్వు నాకు ఇచ్చేస్తే నేను ఇమ్మీడియట్ స్కూల్ స్టార్ట్ చేసి మా పిల్లల పేరు మీద పెట్టేస్తా. స్కూల్ కూడా నీ చేతిలోనే పెడతాను. నువ్వు చెప్పినట్టు రన్ చేయాలి. అది మ్యూజిక్ స్పోర్ట్స్ స్కూల్, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మనము నేను ఒక ఐడియా చెప్తే ఎవరికి చాలా కాన్ఫిడెన్షియల్, లీక్ చేయకూడదు మన ప్రాజెక్ట్. ఓకే, నేను దగ్గరుండి మా 3 acres లో స్కూల్ పెట్టించి నేను దాంట్లో అసిస్టెంట్ ప్రిన్సిపల్ కింద చేస్తాను. నువ్వు తర్వాత మా వైఫ్ ని ఎట్లైనా చేసి దాంట్లో ప్రిన్సిపల్ పోస్ట్ కి పెట్టేలాగా ఒప్పించి చెయ్యాలి. నువ్వు ఆమె చేయనంటే అవన్నీ పార్ట్ బి స్టోరీ. ఓకే, ఇది ప్లాన్. నువ్వు ఓకేనా? ఓకే, కానీ ఒక కండిషన్, ఒకటే ఒక కండిషన్ చెప్పు. నువ్వు వచ్చినప్పటి నుంచి నీతోటే ఉంటాను. నువ్వు వచ్చినప్పటి నుంచి నేను అంటే లేదు నా మాట ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. నువ్వు ఇక్కడికి బిహెచ్ఎల్ అడుగు పెట్టినప్పటి నుంచి ఈ సెటిల్ అయ్యేదాకా నీతోటే ఉంటాను. నేను ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తా.
నువ్వు మాత్రం ఇవన్నీ లేదు. ఒకటి అమర్భాయ్ నేను చెప్పని, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వే ఎదురుగా ఉండి మాట్లాడుకోవాలి. ఎవరు సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఉంటే వర్కౌట్ కాదు అమర్భాయ్. మీరిద్దరు కూర్చొని నాకు కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు చెప్తారు. మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటేనే సెటిల్ అవుతుంది భయ్. అంతా యూట్యూబ్ భయ్ ఒక్క మాట, వాడు కూడా ఫ్రీ అయిపోతాడు, నువ్వు కూడా ఫ్రీ అయిపోతావు, రవికాంత్ కూడా ఫ్రీ అయిపోతాడు. దీనికి నేను ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తాను నీకు. రైట్, ఓకే. అయితే దీనికి నాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు నాకు పైసలు రావాలి అంటే అవును భయ రావాలి, కానీ అని ఆర్గ్యుమెంట్ పెరిగినప్పుడు అది గొడవకి దారి తీస్తుంది. తీయకుండా నేను మధ్యలో ఉంటా అంటే నువ్వు మధ్యలో ఉంటే టాపిక్ ఎటో డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, నాకు వేపేటర్ మీద 20% గుడ్ విల్ ఇస్తా అని ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి నేనే చేశాను వేపేటర్. అది కూడా మొత్తం వీడియో రికార్డ్స్ అన్నిట్లో అవును రితేష్ అగర్వాల్ 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నువ్వే చేసినావు అని వాడే అంటాడు, వాడే చెప్తాడు, అన్ని ఉన్నాయి ప్రూఫ్స్. అయితే 20% వేపేటర్ మీద ప్రాఫిట్ ఒప్పుకున్నాడు. అయితే ఒప్పుకున్నది దామోదర్ చెప్తాడు ఎన్ని వేపీటర్లు అమ్మాడు అంటే దామోదర్ చెప్పనివ్వడు. అయితే రజిత వచ్చి అకౌంట్ చెక్ చేస్తా అంటే చెక్ చేయనివ్వడు. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని అవుతాయి. కాబట్టి నువ్వు ఫస్ట్ నువ్వు చెప్పినట్టు నేను మాట్లాడతాను. నాకు ఒక పేపర్ మీద రాసిస్తే నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో నాకు థ్రెట్ ఉంది వీళ్ళందరి వల్ల అని కంప్లైంట్ ఇచ్చాను. నేను వచ్చి ఇప్పుడు వాళ్ళ ప్లేస్కి వచ్చి నేను గొడవ పడినట్టు ఉంటుంది ఏం జరిగినా. కాబట్టి నాకు వాళ్ళు లెటర్ ఇవ్వాలి, మేమే పంచాయతీకి పిలుస్తున్నాము, మేము 100% ఎటువంటి గొడవ కాకుండా మేము ఆయన చెప్పినవన్నీ వీడియో ప్రూఫ్ తో సహా ఉన్నాయి కాబట్టి మేము ప్రతిదానికి క్లారిఫై చేస్తాము. ఒకవేళ క్లారిఫై చేయకపోతే మేము ఆయన అడిగిన పాయింట్స్ కి రిటర్న్ డాక్యుమెంట్ లో ఇస్తామో ఏమో ఫస్ట్ పాయింట్స్ చెప్పాము. వచ్చి కూర్చొని ఆర్గ్యుమెంట్ ఎందుకు? నేను క్లియర్ గా భయపెట్టడమే 20% నాకు గుడ్ విల్ ఇస్తాను నువ్వు చెప్పావు, దాని వీడియో ప్రూఫ్ ఉంది. అనిల్ వెళ్ళి అడుగుతాడు, పోస్ట్ ఉంటాడు పక్కన, అరే నువ్వు ఇస్తాను అంటే ఇస్తాను కానీ ఇప్పుడు ఇయ్యను, ఎందుకు ఇయ్యనని రీజన్స్ చెప్పాను. ఆ రీజన్స్ నువ్వు నాకు చెప్తే నేను క్లారిఫై చేస్తాను. అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని మాట్లాడతా.